BFM న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సూపర్ 6 పథకం పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని భావించి ఆ పార్టీలోకి చేరినట్లు 35 వైసీపీ కుటుంబాలు తెలిపారు. కొత్త చెరువు మండల కేంద్రంలో గాంధీనగర్ ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో సుమారు 35 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పేదలకు మంచి జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతుల మహిళల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఈ ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని ఆయన కోరారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అవినీతి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గాన్ని అవినీతి అనకొండ నుండి రక్షించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలు దాటితే 4,000 రూపాయలు పెన్షన్. ఈ లక్షణాలు ఇట్ల వరకు బీసీలకు ఎవరైతే బీసీ కుటుంబాలు ఉంటాయో 60 సంవత్సరాల పెన్షన్ అందరికీ, మిగతా మీకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ కొత్త పథకం పెట్టారు. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. మన ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఫ్రీ. మిగతా ఏమంటే మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్టీసీ బస్సు ఫ్రీ. మీకు ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ పోవాలన్నా జిల్లాలో మీకు ఆర్టీసీ బస్సు ఉచితం. ఎమ్మెల్యేలకు ఫ్రీ, మాకు ఫ్రీ బస్సు. ఎంపీలకు ఫ్రీ, తర్వాత మీకు ఫ్రీ. అంటే మీరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా బస్సులు మీరు అడిగాడు ఉండడు. వస్తే మన అందరి తలరాత మారుతాయి, మన ఇండ్లనే కలకలాడతాయి, మనం అందరం బాగుపడతాం. ఈ మహానుభావుడు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఊర్లు వదిలిపెట్టాల్సిందండి. విపరీతమైన అప్పులు చేశారు. రేట్లు పెంచాక తల్లి, ఇసుక పెరిగింది, స్టీల్ పెరిగింది, సిమెంట్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, కాయగూరలు పెరిగినాయి, నిత్యావసరాలు పెరిగినాయి. పెరగని రేట్ అంటూ లేదు. అవన్నీ కంట్రోల్లోకి రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. కరెంట్ ఛార్జీలు 8 రెట్లు పెంచారు. మనం వచ్చేట ఒక పెంచే పని లేదు. మద్యం మీరు తాగరు కానీ సరిపోయింది, ఇల్లు తాగుతారు. మద్యం ఛార్జీలు 3 రెట్లు పెంచేశారు. 40 రూపాయలు క్వార్టర్ ఉండే, హ్యాపీగా పడుకున్న వాళ్ళు ఈ పొద్దు 160 రూపాయలు క్వార్టర్ పెంచారు. అవన్నీ ఇబ్బందులు వచ్చాయి. మిమ్మల్ని తప్పకుండా మా కుటుంబ సభ్యుల కంటే మిన్నగా చూసుకొని మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈసారి జరిగే మేలు గురించి మీకు కొన్ని చెప్పాలి. ఈసారి పేద ప్రజల దృష్టిలో ఉంచుకొని, మధ్యతరగతి ప్రజల దృష్టిలో ఉంచుకొని కష్టమైన నష్టమైన సహాయం చేయాలి, ఈ పథకాలు మీకు అందించాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచన చేస్తామంటే, ఒకటి పిల్లలకు చదువు చాలా ముఖ్యం. చదువు కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. ఈ వ్యవసాయం పనికిరాదు, ఎట్లా చిన్న చిన్న పనులు చేయలేము. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయని చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 పిల్లలు ఉంటే ఒకరికి అమ్మఒడి ఇస్తున్నారు. అది కూడా 2,000 కట్ చేస్తున్నారు. అది ఒక కంతు కట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానట్లే ఒక అమ్మాయి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ లేదు, విద్యార్థులకు 3 ఫీజులు ఇవ్వడం లేదు. అన్ని విధాలుగా బాగా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి రాజధాని దిక్కులలో పెట్టినాం. గుండెకాయలు ఇట్లా రాజధాని లేకపోతే 29 రాష్ట్రాలకు రాజధాని ఉంది. ఈ బాబు ఎక్కడ పోతున్నాను ఎక్కడన్నా మీ రాజధాని అంటే ఏం చెప్తుంది బాబా, తల ఉంచుకోవాల్సి వస్తుంది. ఇన్ని అన్యాయాలు చేశాడు. అన్నిటికంటే అన్యాయం ఏమంటే అమరావతికి 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, మహిళా రైతులు. 1670 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ మీద ఎస్టీ కేసులు, అక్రమ కేసులు. ఆ మహిళల ఉసురు తప్పకుండా ఈ ప్రభుత్వం తగ్గుతుంది. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ బాగుంది, అధికారంలోకి వస్తాం. ఈ ఊర్లో వేసిన సీసీ రోడ్లు మనం నడిపడినవన్నీ తెలుగుదేశం పార్టీ వేసినట్టు. వాళ్ళ గొంతు కూడా మట్టేయాల. ఈ వైరింగ్ కరెంటు అంతా మనం ఇచ్చింది. ట్రాన్స్ఫర్ వాళ్ళకు ఒక బల్బ్ కూడా రిప్లేస్ చేయాలి చేతకాల వాళ్ళకి. నీళ్ళన్నీ మనం ఇచ్చినట్టువే. ఒక కుళాయి ఇరిగిపోతే శక్తి లేదు వాళ్ళు పని చేసేది చేయలేరు. ఇదే చెరువు 3 సార్లు నింపాం మనం. ఈసారి ఈ చెరువు పర్యాటక కేంద్రంగా చేస్తాం, స్వామి విగ్రహం పెడతాం, ఈ పిల్లలంతా బోట్ ట్రైనింగ్ కూడా పెడతాం, పర్మనెంట్ గా చెరువు నింపుతాం.
ఈ ఊరికి ఏం కావాల్సిన ఇండ్లు లేని వాళ్ళకు, పట్టాలు లేని వాళ్ళకు, భూములు లేని వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తా. మీరు మర్చిపోవాల్సిన అవసరం లే. కాబట్టి అందరూ మీరే కదా తల్లి, మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడాలి, మీ బంధువులతో మాట్లాడాలి. రఘునాథ్ సార్ మంచోడు, చంద్రబాబు నాయుడు సార్ కేంద్ర సైకిల్ 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 మనకి ఏది గుర్తున్న సైకిల్ తప్ప. ఓకేనా? అందరి